దాని గురించి సాగరిక ఎడారైనటువంటి వార్త రాసిరు. కాంగ్రెస్ పై చీటింగ్ కేసు పెట్టాలంటే ఒకసారి ఇది మాట్లాడదాం. హరీష్ రావు గారికి సంబంధించిన వార్త చదివే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పై చీటింగ్ కేసు, ఆ పార్టీ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది. తక్షణమే 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలి. జాబ్ క్యాలెండర్ పై నిరుద్యోగులు ఉద్యమించాలి. హామీలు నెరవేర్చకపోతే కాంగ్రెస్ ను వెంటాడతాం. రేవంత్ తపస్సు చేసిన రాహుల్ ప్రధాని కాలేరు. ఉగాది పండగ అంత శ్రేష్టం మన బీఆర్ఎస్ పార్టీ. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటుదాం. భద్రాచలంలో మాజీ మంత్రి హరీష్ రావు పిలుపు. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆ తర్వాత మరిచిపోయిందని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసులు పెట్టాలని నిరుద్యోగులకు పిలుపునిచ్చారు. ఇక హామీ ఇచ్చినట్టుగా వెంటనే 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భద్రాచలం, పిరపాక నియోజకవర్గాల బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో జరిగాయి. ఇక భద్రాచలంలోని సారు మాజీ మంత్రి హరీష్ రావు గారు పాపం బాగా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నట్టున్నారు. ఏమంటారు సార్ అంటే, కాంగ్రెస్ పైన చీటింగ్ కేసు పెట్టాలంట. ఈ మాటకు వస్తే ఫస్ట్ మీ మీద, మీ మాజీ ముఖ్యమంత్రి గారి మీద, మీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి మీద చీటింగ్ కేసు పెట్టాలి. మీ బీఆర్ఎస్ పార్టీ మీద చీటింగ్ కేసు పెట్టాలి. 10 ఏళ్ల పాటు అనేక హామీలు ఇచ్చి అమలు చేయకుండా ప్రజల్ని ఇన్నేళ్ల పాటు మాయ చేసి మభ్యపెట్టి ఇలా కాంగ్రెస్ మీద చీటింగ్ కేసు పెట్టాలంటే ఎవరైనా నమ్ముతారా? ఈ లెక్కన ఎన్ని చీటింగ్ కేసులు పెట్టాలి మీ బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద, మీ పార్టీ మీద? అనేక హామీలు ఇచ్చారు. 3016 అన్నారు, 3 ఎకరాల భూమి అన్నారు, పూర్తి స్థాయి రుణమాఫీ అన్నారు, దళిత సీఎం అన్నారు, ఇంటికో ఉద్యోగం అన్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే పొద్దుదాకా చెప్పుకోవచ్చు. ఏ ఒక్క హామీ కూడా 10 ఏళ్ల పార్టీ మీరు పూర్తి చేయలేకపోయారు. ఇలా పాపం వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వచ్చి 60 రోజులు కాలేదు. ఈ 60 రోజులకే వాళ్ళ మీద చీటింగ్ కేసులు పెట్టాలి. ఇక నిరుద్యోగులంతా కూడా ఏకం కావాలి. జాబ్ క్యాలెండర్పై నిరుద్యోగులు ఉద్యమించాలంట. వాళ్ళు ఉద్యమిస్తారా, ఊకుంటారా అనేది నిరుద్యోగులకు క్లారిటీ ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం ఉన్నది. మీరు ఎందుకు ఉసగొలుపుతున్నారు వాళ్ళను? నిరుద్యోగులను మీరు ఎందుకు ఉసగొలుపుతున్నారు? ప్రతిపక్షంలో ఉండి మీ పని మీరు చేయండి. అంతేగాని నిరుద్యోగులకు ఉచిత సలహాలు ఇవ్వడము, ఏదో నిరుద్యోగులకు మీరు గతంలో న్యాయం చేసినట్టు, నిరుద్యోగులను మీరు గతంలో పట్టించుకున్నట్టు, నిరుద్యోగులకు మీరు అడ్డగా ఉన్నట్టు ఇలా నిరుద్యోగులని ఉసగొలిపే ప్రయత్నం చేస్తూ ఉంది ప్రతిపక్షాలు. రాష్ట్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసే భాగంగా ఇక నిరుద్యోగులను ఉసగొల్పాలనే ప్రయత్నం చేస్తూ ఉంది. తక్షణమే 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వాలన్నట. నువ్వు చేసిన టీఎస్పీఎస్సీ లీకేజీల నిర్వహణనే సర్దుకోనికే 2 నెలలు పట్టింది. ఇక 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలట. ఇక ఆ పార్టీ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిందట. రేవంత్ తపస్సు చేసిన రాహుల్ ప్రధాని కాలేదట. ఎట్లా ఉన్నాయి సార్ సారీ. ఇక ఉగాది పండగ అంత శ్రేష్టం మన బీఆర్ఎస్ పార్టీ అట. ఉగాది పండగల ఉగాది పచ్చడి ఉంటుంది. అందులో తీపి, ఊరు, చేదు అన్ని రకాల కలుస్తాయి. అన్ని రకాలుగా అందులో కలిస్తే ఉగాది పచ్చడి అయినట్టు ఇలా కాంగ్రెస్ పార్టీలో అన్ని రకాల నాయకులు ఉన్నారు. కానీ మీ బీఆర్ఎస్ పార్టీలో ఏమున్నదా కథ? ఒకే ఒక రకం, అది కల్వకుంట్ల రకం. ఏడికెళ్ళవుతుంది ఉగాది పండుగ లెక్క బీఆర్ఎస్ పార్టీ ఏ లెక్క అవుతుంది అంటున్నా. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాడదామట. అసెంబ్లీ ఎన్నికలు చూపించారు కదా మొన్న మీ సత్తా, 39 సీట్లు. ఇక పార్లమెంట్ ఎన్నికలు చూపిస్తారట. ఇజ్జత్ పోతుంది పార్లమెంట్ ఎన్నికల. ఇప్పటిదాకా 39, 40 సీట్లు వచ్చినాయి అసెంబ్లీ ఎన్నికలు. కానీ ఇక పార్లమెంట్ ఎన్నికల 1, 2 వస్తే కూడా ఆశ్చర్యపోవాలి. ఇజ్జత్ పోతుంది. సత్తా చూపించడు కాదు, ఇజ్జత్ పోతుంది. సో హరీష్ రావు గారి మాటలు చూస్తూ ఉంటే నవ్వు వస్తూ ఉన్నది. ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఉద్యమించాలంట. కవిత గారేమో ధర్నా చేస్తారు, ఈయనేమో నిరుద్యోగుల్ని ఉసగొలుపుతారు. ఆయన కేటీఆర్ గారేమో ఏకంగా ఇక ముఖ్యమంత్రికే సూటి పెట్టి ఘాటు వ్యాఖ్యలు చేస్తాడు. అరే ప్రభుత్వానికి సమయం మీరి ఓపిక ఉండాలి మనిషికి. కనీసం ఒక 100 రోజుల సమయం అడిగిరు వాళ్ళు. ఎన్నికలకు ముందే ప్రజల పర్మిషన్ తీసుకున్నారు. 100 రోజుల సమయం ఏంటి ప్రజలారా, 6 గ్యారెంటీలు నెరవేర్స్తామన్నారు. ప్రజల హామీ తీసుకొని, ప్రజల మద్దతు తీసుకొని, ప్రజల భరోసా తీసుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఎద్దేవా చేస్తున్నారు? ఎందుకు భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకు ప్రజలలో అసత్యపు ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు? ప్రతిపక్షంలో ఉన్నారు, కొంచెం ఓపికగా ఉండాలి, సమయం కోసము వెయిట్ చేయాలి.
ఎటుపోతున్నదో ఈ ప్రతిపక్షాలు అర్థం కాని పరిస్థితి. సో ఇది ఇవాళటి